నమస్తే. మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము వాల్మీకి డైరీ ఫారంలో అయితే ఉన్నామండి. ఈ వాల్మీకి డైరీ ఫారంలో సంవత్సరం మొత్తం వీళ్ళ దగ్గర హెచ్ఎఫ్ ఆవులు కావచ్చు, జెర్సీ ఆవులు కావచ్చు, నాటి ఆవులు కావచ్చు, ఒక పూటకు వచ్చేసి 10 నుంచి 25 లీటర్ల పాల కెపాసిటీ ఒక పూట కాదు, సారీ, ఒక రోజుకి 5 నుంచి స్టార్టింగ్ 5 నుంచి పూటకి 5 నుంచి 20-22 లీటర్ల దాకా ఉంటాయి. 20-22 లీటర్ల వరకు ఒక పూటకి పాలు ఇచ్చే కెపాసిటీ ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. 2 ఈతలు 3 ఈతలు ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. ఇది మనమున్న అడ్రస్ వచ్చేసి తనకల్లు మండలం గుంజువార్పల్లి విలేజ్లో అయితే వీళ్ళు వాల్మీకి డైరీ ఫారంలో అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా. హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ ప్రతి సంవత్సరం మొత్తం అయితే అందుబాటులో అయితే ఉంటాయి. అన్నగారికి అడిగి తెలుసుకుందాము ఏమేం ధరల్లో అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి, ఎక్కడి వరకు వీళ్ళు సప్లై ఇచ్చారు. ఇంకొకటి కానీ చెప్పారండి, ఒక వీళ్ళు పాలు చెక్ చేసుకొని ఒక పూట కాదు, 2 పూటలు కాదు, 3 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోమని రైతులకు చెప్తుంటారు. అది ఎంతవరకు వీళ్ళు రైతులకి ఇస్తారు అనేది మనం చూద్దామండి. చెప్పన్నా రాజేష్ అన్న, మనం కానీ ఇంతకుముందు దాదాపు 3 ఏళ్ల ముందు మీది ఒక వీడియో చేసిన. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. మీరు వచ్చేసి 3 పూట్ల పాలు చెక్ చేసుకొని 3 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. పాల ఆవులు అయితే ఈనినవైతే, ప్రెగ్నెంట్ ఆవులు అయితే గుడ్లమాయకు గ్యారెంటీ ఇస్తాం. మనం గుడ్లమాయకు చన్ను గ్యారెంటీ ఇస్తాము. పాలు అయితే మనం తెచ్చింటాము, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి చెప్తామన్నా. అవునా? కొంచెం వాళ్ళు మేపే దాంట్లో ఉంటుంది, దాని వరకు అయితే మనం ఏం చేయలేము. ఒకవేళ 1 లీటర్ అటో ఇటో వస్తుంది, చాలా తేడా రావు. పాలావులు అయితే 3 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలావులు అయితే 3 పూట్ల. ఇప్పుడు మన దగ్గర 6 ఆవులు ఉన్నాయి. 6 ఆవులు పాలావులేనా. ఇవి ఎన్ని ఈతలు వచ్చినా? ఇవి ఫస్ట్ ఈత, సెకండ్ ఈత 2 ఉన్నాయి. ఫస్ట్ ఈత, సెకండ్ ఈత. మన దగ్గర ఫస్ట్ ఈత ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఈత, సెకండ్ ఈత ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ ఎక్కువ. అవునండి. ఇవి ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేట్టు ఉన్నాయన్నా? ఇప్పుడు స్టార్టింగ్ 5 లీటర్ల నుంచి ఉన్నాయి మన దగ్గర. ఒక పూటకి 5 నుంచి 8 లీటర్ల దాకా ఇచ్చేట్టు ఉన్నాయి. అంటే ఒక రోజుకి వచ్చేసి 10 నుంచి 18 లీటర్లు పాలు ఇచ్చే కెపాసిటీ ఆవులు అయితే ఉంటాయి. ధర ఏం ధర అయితే ఉంటుంది నా స్టార్టింగ్ మన దగ్గర 50,000 నుంచి ఉన్నాయి. 50,000 వరకు, 50,000 నుంచి 1,20,000 దాకా ఉంటాయి. 1,20,000 వరకు ఉంటాయి. 3 పూట్ల అయితే పాలు 3 పూట్ల అయితే పాలు చెక్ చేసుకోవచ్చు. మనం పెట్టే దానాలు కూడా చూసుకోవచ్చు, వాళ్ళు ఏడే ఉంటది. అంటే మీరు మామూలుగా అవునన్నా దానా వాడతాం. ఏం దానా వాడుతుంటారు? ఎస్కేఎం లేదా ఇది హెరిటేజ్ వాడతాను. హెరిటేజ్. ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఎందుకంటే పాలు చెక్ అదే మనం వాళ్ళ ముందరే మొత్తం చూపించి మనం ఇస్తాం వాళ్ళకి, రైతులకి. వీళ్ళు ఏదో ఫీడ్ వాడి అది కొంతమంది కొన్ని డైరీల్లో ఇవి చూపిరు ఫీడ్ ఏమన్నా, మనం మొత్తం చూపిద్దాం మనం ఏం పెట్టే దానాలని. మీరు ఎక్కడి వరకు సప్లై ఇచ్చారన్నా? మనం హైదరాబాద్, సిద్దిపేట దాకా ఇచ్చినాం. మన ఛానల్ ద్వారా కూడా చాలా వినాయన. హైదరాబాద్, సిద్దిపేట దాకా వినాయన. సిద్దిపేటకి అయితే 3 ఇచ్చినాను. హైదరాబాద్ టు జడ్చర్ల, ఇది షాద్నగర్ కి అయితే దగ్గర 10-15 ఇచ్చినాను. 10 షాద్నగర్. మీకే సొంత వెహికల్ గానే ఉంది కదా? అవును, మన వెహికల్ నుంచి. మన వెహికల్ లో 3 వేస్తాం. 3 వేస్తారా మీరు? 3 తీసుకెళ్తాం. అదేది టాటా ఏసీ సుప్రోలో మనం ఆవుల కోసం సపరేట్ కట్టించినాం బాడీ. 3 ఆవులు బాగా పడేటట్టుగా. ఇప్పుడు ఇది బయట ఉండేది, ఇది అదే దాంట్లో 3 పడతాయి. ఇప్పుడు దీంట్లో 3 పడుతుందా? బాడీ హెవీ ఉంది, అది బాడీ హెవీ ఉంటుంది. 3 ఆవులు అయితే పడతాయి. 3 ఆవులు అయితే తీసుకుంటాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందా? సపరేట్ కిలోమీటర్ కింద తీసుకుంటాం. మామూలు మన అందరిపైన మనం ఇంకా తక్కువ తీసుకుంటాం. అందరిపైన కొంచెం తక్కువ, మన ఆవులే కాబట్టి కొద్దిగా తగ్గి తీసుకుంటాం. ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర చేసేందుకు మందే పోతాయి ఆవులు. మరొకటనా రాజేష్, చెప్పనా, మీరు ఎక్కడి నుంచి ఆవులు తీసుకొస్తుంటారు? మనం చింతామణి బ్రీడ్ ఎక్కువ తీసుకుంటాం. చింతామణి బ్రీడ్, చింతామణి, పుంగనూరు. చింతామణి అయితే ఎక్కువ పాలు పాస్ అవుతున్నాయి. పుంగనూరు కూడా అవుతున్నాయి, కానీ మన చింతామణి కొద్దిగా చూసి తీసుకోవాలన్నవి. ఎక్కువ బ్రీడ్ ఉన్నట్టు మనం తీసుకురాలేదు, అవి సెట్ కావలేదు. ఇట్లా కొంచెం క్రాస్ ఉన్న వాళ్ళైతే మనం బాగా సెట్ అవుతున్నాయి. అవునులే, ఎక్కువ ప్యూర్ హెచ్ఎఫ్ 80%, 70% సెట్ కాలేదు. ఈ 60-50% అయితే బాగా సెట్ అవుతున్నాయి. మనకు బాగా సెట్ అవుతుంది. మనం ఇచ్చేది కూడా తలపలో, ముదుగు బైరాలు అంటే మనకు వాళ్ళకి హీట్ టెంపరేచర్ 2 పాయింట్లు ఎక్కువ ఉంటుంది అన్న. అందుకోసం వాళ్ళకి మనకు టెంపరేచర్ సెట్ అవుతుంది, బాగున్నాయి ఇప్పుడు. అవునులే, అంటే మీరు చెప్పేది ఏమంటే ప్యూర్ అయితే మన వాతావరణానికి సెట్ కాదు.
అంటే ఇప్పుడు తెలంగాణ గానీ ఇచ్చారు మీరు, హైదరాబాద్ ఇచ్చినాను. గానీ అవి కూడా అంతే క్రాస్ అవ్వలేను మొత్తం. క్రాస్ అవ్వలేదు, ప్యూర్ అయితే బలిష్టను క్రాస్. అవి బాగానే సెట్ అయినాయి. బాగా సెట్ అయినాయి అవి. బాగానే సెట్ అయినాయి. వాళ్ళ ద్వారా కూడా చాలా ఇచ్చినాం మనం. మళ్ళా చెప్పారా మీకు? మళ్ళా చెప్పినారు తీసుకుపోతున్నారు మళ్ళీ, ఇంకా వస్తారు ఇంకా ఈ మంత్ లో కూడా. ఈ మంత్ లో వస్తుంటారు వాళ్ళు. ఏం అదే రేంజ్ ఇప్పుడు ఎలక్షన్ దానిలో డబ్బులు పట్టేస్తాను, రావట్లేదు. అవునవును, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తారు కంపల్సరీ. వాళ్ళు ఏం రేంజ్ లో తీసుకెళ్తుంటారు అన్న? నా వాళ్ళు 50,000 నుంచి 80,000 దాకా తీసుకుంటారు. 50,000 నుంచి అంటే డైరీకా లేకుంటే వాళ్ళు అమ్ముకునే? లేదా డైరీకేనా. డైరీకేనా? డైరీకి తీసుకుంటారు, అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. మన డైరీకి ఎక్కువ ఉన్నాం మన దగ్గర. అయితే మీ దగ్గర నుంచి డైరీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, అంటే పాలు అమ్ముకునే వాళ్ళు. లేదు ఇట్లా ఆవులు అమ్ముకునే వాళ్ళు తక్కువ తీసుకుంటారు. అట్లా తీసుకునే వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు ఉంటారన్నా ఎక్కువ? షాద్నగర్ వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళకి ఒక 10 రూపాయలు మిగిలేట్లుగా మీరు ఇస్తుంటారా? సరేనా రాజేష్ అన్న, ఇంకోసారి మీ పేరు అడ్రస్ చెప్పండి అన్న. నా పేరు రాజశేఖర్, వాల్మీకి డైరీ ఫామ్. మనం గత 18 సంవత్సరాల నుంచి ఈ డైరీ నడుపుతున్నాం. ముందు నుంచి నడుపుతున్నాము. ఇప్పుడు కొద్దిగా ఇదైంది. మన దగ్గర వెహికల్ ఉన్నది, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. నేను ప్రెగ్నెంట్ ఆవులకు వచ్చేసి గుడ్ల మాయకు, చన్నుకు గ్యారెంటీ ఇస్తాము. ఈయన ఆవులకి అయితే 3 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకోటి అడ్రస్ వచ్చేసి తనకల్లు, సత్యసాయి జిల్లా తనకల్లు, కదిరి నియర్. ఇంకోటి అన్న, డైరీ మ్యాట్స్ మీరు తీసుకున్నారు కదా? అవునా. మరొక నిమిషం అండి, ఈ డైరీ మ్యాట్స్ కానీ అంటే కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీకి అంటే డైరీ ఫామ్ లో ఉపయోగపడే మెటీరియల్ మొత్తం మన సీకేఎస్ ఛానల్ తరపు నుంచి అయితే మనం సప్లై చేస్తున్నాము. వెనకాల బోర్డు కానీ చూడొచ్చు, మన దగ్గర అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు కానీ వీళ్ళకి మనము డైరీ మ్యాట్స్ ఇచ్చాము, 2 మ్యాట్లు ఇచ్చాము. అన్న వచ్చేసి వెహికల్లో గానే వేసారు, ఏది డైరీ మ్యాట్లు వెహికల్లో. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది లేకుండా ఆవులు గడ్డి జరిగిపోతాడు, మ్యాట్లు అయితే జరగవు. అందుకోసము మీకు ఎవరికన్నా ఈ డైరీ మ్యాట్స్ కానీ డైరీ మెటీరియల్ కానీ కావాలంటే నా ఫోన్ నెంబర్ కానీ నేను కింద డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ ఇస్తాను, మీరు కాల్ చేయండి. అలాగే వాల్మీకి డైరీ ఫారం నుంచి హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ కావాలంటే అన్న 365 రోజులు రాజశేఖర్ అన్న గారి దగ్గర అయితే 365 రోజులు ఈ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అందుబాటులో ఉంటాయి. మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చండి. అదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.